జయంతి పర్వదినాన ఆంజనేయుడి పూజకు, ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభముహూర్తం, పూజా విధానం, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు, భయం తొలగిపోయి బలం, ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆంజనేయుడిని బజరంగి, మారుతి అనే పేర్లతోనూ పిలుస్తారు. హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అయితే ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ, లడ్డు, హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించడం వల్ల ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తేదీ ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 24 ఏప్రిల్ 2024 ఉదయం 5 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం తేదీ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 3 గంటల 25 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషాల మధ్య హనుమాన్ పూజ చేయొచ్చు. ఈ సమయంలో రోజంతా శుభముహూర్తమే అని పండితులు చెబుతున్నారు. ఇంకా హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే, అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, పూలు, ధూప దీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు, ఈ రోజంతా చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్రా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి హనుమాన్ జయంతి రోజున అంగారకుడు మీనరాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరల భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది. తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసలి హనుమంతుని తండ్రి. సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసలి తండ్రి గురుడు. అంజనాదేవి తన శాపం విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలామంది విశ్వాసం.